హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న సండే ఇంకా అలాగే 26థ్ జనవరి కదా! సో, ఇంకా మా హస్బెండ్, మా పాప అయితే మార్నింగే వెళ్ళిపోయారండి. యాక్చువల్లీ మా పాపని 8కి రమ్మన్నారు. మా హస్బెండ్ ఏమో ఇంకా తనకి ఆఫీస్‌లో 7:30కే ఫ్లాగ్ హోస్టింగ్ ఉందనేసి ఇంకా తను అంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నారండి. ఇంకా పాపనైతే "నువ్వు డ్రాప్ చేసిరా లేదంటే ఇంకా ఈ ఒక్కరోజు వెళ్ళకుండా మేలే" అనేసి అన్నారు. ఇంకా లేదు పాపను కూడా పంపించాలి అనేసి నేనైతే ఫాస్ట్‌గా రెడీ చేసి పాపకైతే పాలల్లో కొన్ని కార్న్‌ఫ్లేక్స్ ఏసి తినిపించి పంపించేసానండి. ఇంకా మా హస్బెండ్ ఎళ్ళేటప్పుడే పాపనైతే తీసుకొని ఎళ్ళాడు. వాళ్ళు వెళ్ళాకైతే ఇంకా నేను, బాబు అయితే కాసేపు కూర్చున్నామండి ఊరికనే. ఇంకా తర్వాతయితే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోస వేసుకుంటున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగ్ 7:30కే వెళ్ళాడు. మళ్ళీ 10:30, 11 వరకైతే వచ్చేసాడండి. ఇంకా తను వచ్చాకైతే తనకు కూడా బ్రేక్‌ఫాస్ట్ ఏసి ఇచ్చాను. మా హస్బెండ్ వచ్చేంతసేపు అంటే అప్పటి వరకు కూడా మేమైతే ఏ పని చేయలేదండి. ఇంకా మా బాబుతోనే సరిపోయింది. ఈ మధ్యలో అయితే మా బాబు అల్లరి ఎక్కువైపోయిందండి. ప్రతిదానికి ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు. సో, దానివల్ల ఏంటంటే పని కొంచెం ఆలస్యం అయిపోతుందండి. ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్‌లో పొద్దున్నే బట్టలేసాను కానీ ఇవైతే ఎండేయలేదు. ఇంకా ఇందాక మా హస్బెండ్ వచ్చాక ఇంకా బాబుని మా హస్బెండ్‌కి అప్పజెప్పేసి బిల్డింగ్ పైకైతే వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికొచ్చి బ్రేక్‌ఫాస్ట్ అలా చేసేసి 10:30 ఇంకా 11 వరకైతే పాపను స్కూల్ నుంచి తీసుకొనొస్తా అనేసి అన్నారు. మళ్ళీ మా హస్బెండ్‌కైతే ఆఫ్టర్‌నూన్ మీటింగ్ ఉందంటండి. సో, అందుకనేసి ఇంకా నేను పాపని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అనేసి అన్నారు. ఇంకా ఈరోజైతే మా అక్క వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఏం పంపించలేదండి. అంటే హాస్పిటల్‌లో మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా! ఇంకా మా అక్క అయితే నైట్ తిన్నదే అరగలేదే. ఇంకా నెమ్మదిగా నేను అంటే ఆకలైనప్పుడు బయట వేడి వేడిగా తింటాలే అనేసి అన్నదండి. సో, అందుకనేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఏం పంపించలేదు. ఇంకా డ్యాడీ ఏమో ఇంటికెళ్ళిపోయాడు. సో, చిన్న పనుందనేసి ఇంకా నేనైతే ఇక్కడ ఈరోజైతే మిషన్‌లో బట్టలు ఫుల్లుగా అయిపోయాయండి. నిన్న ఒక్కరోజు బట్టలేయలేదు. ఇంకా దానివల్ల అయితే బట్టలైతే చాలా అయిపోయాయి. ఇంక ఈరోజైతే వ్లాగ్ గూడా ఎక్కువ షూట్ చేయలేదండి నేనైతే. ఇంకా మా బాబు ఏడుస్తూ ఉంటే వ్లాగ్ షూట్ చేయాలనిపించలేదు. నిన్నటి వ్లాగ్ ఉంది కదా! నిన్న పోస్ట్ చేసిన వ్లాగ్ ఉంది కదండీ! మమ్మీకి ఏమైంది, ఏంటి అనేసి క్లియర్‌గా చెప్పాను కదా! ఆ వ్లాగ్ ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా టైం పట్టిందండి. పిల్లలిద్దరిని పడుకోబెట్టి అప్పుడు స్టార్ట్ చేశాను. సో, దానివల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా అంటే మిగతాది ఏ వీడియో కూడా షూట్ చేయలేదండి. ఇంక ఇక్కడైతే హాస్పిటల్ నుంచి అంటే నిన్న నైట్ పంపించిన బాక్సులు అవి ఉన్నాయి కదా! అవన్నీ వచ్చాయండి. ఇంక అలాగే మార్నింగ్ మేము బ్రేక్‌ఫాస్ట్ చేసిన బోళ్ళు, టీ బోళ్ళు అవన్నీ ఉండిపోయాయి. చాలా బోళ్ళయిపోయాయండి. ఇంక ఈ బోళ్ళన్నీ ఇప్పుడైతే తోముతున్నాను. ఇంకా వంట గూడా ప్రిపేర్ చేయాలండి. ఇంకా మా అక్కనేమో లంచ్ బాక్స్ పంపిస్తా అంటే కూడా ఏమొద్దు నేను బ్రేక్‌ఫాస్టే ఇంకా అంటే లంచ్ టైమ్ వరకు చేస్తాను అనేసి అన్నదండి. సో, అందుకనేసి ఓన్లీ మా కోసమే వంటయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో నార్మల్‌గా వెజిటబుల్స్ కూడా ఏం లేవండి. ఇంకా మా హస్బెండ్ అయితే పాపను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆలు ఇంకేదైనా తీసుకొస్తా అనేసి చెప్పారు. సో, నేనైతే ఈరోజు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదండి. ఫస్ట్ అయితే ఈ బోళ్ళన్నీ తోముదామనేసి బోళ్ళయితే తోమేస్తున్నాను. ఇంకా బాబుకి కూడా స్నానం చేపించలేదు. మా హస్బెండ్ అయితే ఇంకా పాపను తీసుకురావడానికి స్కూల్‌కెళ్తుంటే బాబు కూడా వెళ్ళాడండి. మా హస్బెండ్‌తో పాటే. ఇంకా స్కూల్లో అయితే మా పాపకి కారా లడ్డు ఇచ్చారంట. ఇంకా మా పాపతో పాటు బాబుకి గూడా ఇచ్చారట. నేనైతే ఇంక బాబు వెళ్ళిందే నయం అంటే బాబుకి గూడా ఒకటొచ్చింది కదా! అనేసి అనుకున్నానండి. లేదనుకో ఇంక పాప స్కూల్ నుంచి ఆ కారా లడ్డు తీసుకొనొచ్చిందనుకో ఇంకా దానికోసం మళ్ళీ మా బాబు ఏడవడం, గోల చేయడం ఇలా అవుతూ ఉంటది. ఇంక చెరొకటి ఉన్నదనుకో ఎవరిది వాళ్ళు సైలెంట్‌గా తినేస్తారు. సో, అందుకనేసి ఇంక బాబు వెళ్ళిందే బెటర్. ఇంక బాబుకి గూడా ఒకటిచ్చారు కదా! లొల్లి లేకుండా అనేసి అనుకున్నానండి. ఇక్కడైతే బోళ్ళు చూసారు కదా! చాలా అయిపోయాయి. సో, ఇవన్నీ తోమడానికైతే కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి నాకైతే. ఇంకా ఈ బోలు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయాకైతే యాక్చువల్లీ బోళ్ళన్నీ కడిగి ఇక్కడే పెడుతున్నానండి. ఎందుకంటే బోళ్ళ చిక్కులో అయితే ఫుల్లుగా బోళ్ళున్నాయి. అవి సర్దలేదు ఇంకా. ఇంకా అవి సర్ది ఇప్పుడెవరు సర్దుతారు అన్నట్టుగా అయితే ఈ తోమిన బోళ్ళన్నీ ఇక్కడే పెడుతున్నానండి. బోళ్ళు తోమాకైతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి బాబుని కూడా ఫ్రెష్ చేయించాలి. ఇంకా బాబు ఫ్రెష్ అయిపోతే కాసేపు పడుకుంటే అప్పుడు వీడియో ఎడిటింగ్ పనైతే అయిపోతదండి. అసలే చాలా లెంతీగా ఉండే నిన్నటి వీడియో అయితే. ఇంకెవరైనా చూడకపోతే మాత్రం వెళ్లి చూసేయండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. ఇంకా వ్లాగ్
పెట్టినందుకు మా మమ్మీ అయితే ఎందుకే అందరికి చెప్తున్నావు అనేసి అంటుందండి. ఏం కాదులే మమ్మీ ఏమవుతుంది అంటే మనం ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసాం కదండీ! దాన్నే ఇంకొక నలుగురికి ఉపయోగపడేలా చెప్తే బెటర్ కదా! మనలాగా వేరే వాళ్ళు సఫర్ కాకుండా ఉంటారు కదా! అనేసి చెప్పానండి. మమ్మీ వాళ్ళకైతే వాటి గురించి పెద్దగా తెలియదు కదా! ఎక్కువ ఎవరితో షేర్ కూడా చేసుకోరు కదండీ! ఇంక నేను పెట్టేసరికి మా మమ్మీ అయితే అలా అంటుందండి. ఇంక ఇక్కడైతే నేను ఇది ఈవినింగ్ టైమ్ అండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వంట చేశాను. ఇంకా అదంతా ఏం వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి మమ్మీ దగ్గరికెళ్తున్నామండి. అసలు ఈరోజు మార్నింగ్ నుండి కూడా వెళ్ళలేదు. నిన్న సాయంత్రం ఎళ్ళొచ్చానండి. ఇంకొకసారి అలా వెళ్లి చూసొద్దాం అనేసి అంటే మా హస్బెండ్ అయితే ఓకేలే ఇంకా తీసుకెళ్తా అనైతే తీసుకెళ్తున్నారండి. యాక్చువల్లీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తుంటే గొంతు నొప్పిలేస్తుందండి. సో, అందుకనేసి కొంచెం వాయిస్ ఓవర్ అయితే అటు ఇటుగా ఉంటది. ఇంకిక్కడైతే మేము బైక్ పైనే వెళ్తున్నామండి. ఈ లోకల్‌లో అయితే చిన్న చిన్న వాటికి ఇంకా బైక్ పైనే వెళ్తాం. కారైతే తీయమండి. అక్కడ సరిగ్గా పార్కింగ్ ప్లేస్ ఉండదు. ఇంకా అదంతా పెద్ద ఇబ్బంది. ఎందుకులే అనేసి ఇంకా బైక్ మీదే వెళ్ళిపోతున్నాము. ఇంకా హాస్పిటల్‌కైతే వచ్చేసామండి. ఇంకా పైకైతే వెళ్తున్నాను. మమ్మీనైతే పైన అంటే స్పెషల్ రూమ్ తీసుకున్నారు. పైనైతే ఉన్నారు. ఈ హాస్పిటల్ అయితే కొంచెం మరీ అంత నీట్‌గా అయితే లేదండి. కొంచెం మామూలుగానే ఉంది. సో, ఇక్కడైతే మేము వెళ్ళేసరికి మా మామయ్య వాళ్ళు గూడా వచ్చారండి. వీడియో తీస్తున్నావా అనేసి నవ్వుతున్నారు. ఇక్కడ మా మమ్మీ వెళ్ళగానే నా గురించి ఎందుకు చెప్పావు వీడియోలో అనేసి అడుగుతుందండి. సో, ఏం కాదులే ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటే నలుగురికి యూజ్ అవుతది కదా! అనేసి నేనైతే చెప్పాను. ఇక్కడ మా పిల్లలైతే బ్రెడ్ కావాలనేసి ఒకటే అడుగుతున్నారండి. ఇంకా మమ్మీ దగ్గరికి చూడ్డానికి వచ్చిన వాళ్ళు బ్రెడ్, ఫ్రూట్స్ అలా తీసుకొస్తారు కదా! అక్కడ అది ఉండేసరికి అడుగుతున్నారండి. మా మమ్మీ అయితే ఈరోజు కొంచెం బెటర్ అయిందండి నిన్నటితో పోలిస్తే. నిన్ననైతే చాలా పెయిన్ ఉండేనంట. ఈరోజైతే కొంచెం తగ్గిపోయింది అనేసి అంటుంది. కాకపోతే పూర్తిగా తగ్గలేదులెండి. మనకు నార్మల్‌గా డెలివరీ అయినప్పటికంటే ఈ ఆపరేషన్‌కు కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటదట అండి. కొంచెం రికవరీ గూడా టైం పడతదంట. సో, మా మమ్మీ దగ్గరైతే ఒక 1 అవర్ అలా ఉండేసి తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. వచ్చి రాగానే మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. వెళ్ళేటప్పుడే అడిగాడు టీ పెట్టు అనేసి. వెళ్ళొచ్చాక టీ పెడతానులే అనేసి అంటే ఓకేలే అని మళ్ళీ అయితే వెళ్ళామండి. రాగానే తను అడుగుతాడు ఎలాగో అనేసి తను అడగకముందే నేనైతే స్టవ్ మీద అయితే ఒక సైడ్ పాలు, ఒక సైడ్ టీ అయితే పెట్టానండి. ఇక్కడ టీ అయితే మరిగిపోయింది. వెంటనే మా హస్బెండ్‌కైతే పోసిచ్చాను. పిల్లలకు గూడా హాస్పిటల్ నుంచి రాగానే స్నానాలు చేపిచ్చేసానండి. హాస్పిటల్‌లో మా పిల్లలు ఒక్క దగ్గర ఉండట్లేదు. ఏది పడితే అది ముట్టుకుంటున్నారు. మా హస్బెండ్ ఏమో అంత అంటే హైజీనిక్‌గా లేదు కదా! పిల్లలకి మళ్ళీ ఫీవర్ వస్తది, ఏమన్నా అవుతది. వెంటనే స్నానం చేపిచ్చు అనేసి అన్నారు. సరేలే అని స్నానం అయితే చేపిచ్చేసానండి. తర్వాత అయితే బాబు పడుకున్నాడు. మా పాప కోసం అనేసి రైస్ పెట్టానండి. పపాయ తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే. అది కట్ చేసే వరకు వెంబడి పడ్డాడండి మా బాబైతే. అది కొంచెం పచ్చిగా ఉంది. సో, అది పూర్తిగా పండలేదంటే చెప్తే వినడు. సో, ఎందుకులే ఏదో ఒకటిగా తను ఏడుస్తున్నాడు కదా! అనేసి కట్ చేసి ఇచ్చామండి. తనైతే తిన్నాడు, పడుకున్నాడు. ఇప్పుడైతే నేను గ్రైండర్‌లోకైతే ఇడ్లీకి నానబెట్టానండి పప్పు. అదైతే వేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టాను స్టవ్ మీదయితే. కొన్నే కదా అనేసి స్టీల్ గిన్నెలో అయితే పెట్టానండి. ఆ స్టీల్ గిన్నెలో పెట్టినందుకేంటంటే, ఆ స్టీల్ గిన్నె బాగా పల్చగా ఉంది. అడుగునేమో ఇట్లా మాడిన స్మెల్లొచ్చిందండి. పైనేమో కొంచెం గంజి గంజిలానే అనిపిచ్చింది. కొత్త బియ్యం అండి అసలు. ఆ బియ్యంలో ఏంటంటే నూకలే ఎక్కువొచ్చాయి. అస్సలు మంచిగా అవ్వట్లేదు అన్నమైతే. మా డ్యాడీకైతే చెప్పాలండి ఆ రైస్ అయితే మాకొద్దు అనేసి. అస్సలు అవ్వట్లేదు అన్నమైతే. అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు కూడా. ఇక్కడైతే నేను అది గ్రైండ్ అవుతూ ఉంటే రవ్వ గూడా నానబెట్టుకున్నాను ఇందాకనే. రవ్వలోంచి అయితే వాటర్ మొత్తం తీసి అంటే రవ్వను మామూలుగా బయటైతే కడిగి పక్కన ఇంకో గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. ఆ రవ్వ అంటే మొత్తం ఈ గిన్నెలోకేసుకొని పిండి గ్రైండ్ అవ్వగానే తీసేసైతే దీంట్లో వేస్తాను. ఇది గ్రైండ్ అయినంక సగం గ్రైండ్ అయిందో లేదో అండి అన్నం అయితే ఉడికిపోయింది. మా పాప "మమ్మీ నువ్వే అన్నం తినిపించు, నువ్వే తినిపించు" అనేసి అంటుందండి. సో, ఈ గ్రైండర్ ఇక్కడికి ఆపేసి వెళ్ళి పాపకైతే అన్నం తినిపించేసానండి. తర్వాత వచ్చి మళ్ళీ మిగిలిందైతే పట్టుకున్నాను. ఆఫ్టర్‌నూనే ఫుల్‌గా బోళ్ళు తోమాను గదండీ! మళ్ళీ ఇప్పుడైతే బోళ్ళు ఫుల్‌గా అయిపోయాయి. సో, మళ్ళీ అలానే పెట్టాననుకో రేపు మండే మార్నింగే ఎక్కువ పని ఉండిపోతది. సో, అందుకనేసి ఎంత లేట్ అయినా గానీ ఇప్పుడైతే పనులన్నీ కంప్లీట్ చేసుకొనే పడుకోవాలండి. ఇక్కడైతే స్టవ్ కూడా పాలు పొంగి, అన్నం పొంగి అలా ఉంది. సో, అందుకనేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ స్టవ్ క్లీన్ చేసే గ్యాప్‌లోనే మళ్ళీ మా బాబైతే లేచాడండి. లేచి ఒకటే ఏడుపండి. ఏడ్చినా మంచిదే అనేసి నేనైతే పట్టించుకోననేసి నా పని నేను చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే బాబుని ఎత్తుకున్నాడండి. మా హస్బెండ్ ఎత్తుకున్నా
చెప్తున్నా గానీ అస్సలు ఊరుకోవట్లేదండి మా బాబైతే. మరీ అల్లరి తయారయ్యాడు. ఒక 4 రోజులు మంచిగా ఉన్నాడనుకో, ఇంకో 4 రోజులు ఖతమండి. ఇంక ఫుల్లుగా అల్లరి చేస్తూ ఉంటాడు. సో, నేను ఈ స్టవ్ ఇదంతా క్లీన్ చేశాకైతే బోళ్ళు కూడా మొత్తం తోమేశాను. ఇంకా ఆ బోళ్ళు తోమే వీడియో అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానండి. ఎందుకంటే అది మొత్తం చూపిస్తే చాలా టైం పడతది. సో, అందుకనేసి అసలు ఈరోజు వ్లాగ్ ఎక్కువైతే షూట్ చేయలేదు. చూసారు కదా మీరే. పైన పైన అయితే షూట్ చేశానండి. ఇంకా ఈ బోళ్ళన్నీ తోమేసాకైతే కొంచెం హాలు అదంతా నీట్‌గా సర్దేసైతే వెళ్లి పడుకున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.